ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము. అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా, హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యెహోనానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మను చంపుటకును బబులోనునకు చెరపట్టుకుని పోవుటకును కల్దీల చేతికి మమ్మను అప్పగింపవలనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహ కుమారుడైన యెహోనానును సేనల అధిపతులందరూ ప్రజలందరూ యూదాదేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి. మరియు కారేహ కుమారుడైన యెహోనానును సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదాదేశములో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజదేహ సంరక్షకులకధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను ప్రవక్తయగు ఇర్మియాను నేరియా కుమారుడగు బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా యెహోవా వాక్కు తహపనేసులో ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని యూదా మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీ మాట ప్రకటింపుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసుకొని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనమును ఉంచెదను. అతడు రత్న కంబళిని వాటి మీదనే వేయించును. అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైన వారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీయులను హతము చేయను. ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను. వాటిని నెబుకద్రెజరు కాల్చివేయను. ఆ దేవతలను చెరగొని పోవును. గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకొనున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును. అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతా పట్టణములోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును.